ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కళ్యాణ్ అధ్యక్షత నిర్వహించిన రెవెన్యూ దినోత్సవంలో సూలూరుపేట ఆర్డీఓ చంద్రముని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం రాకముందు ఈస్ట్ ఇండియా పాలకులు 1786 జూన్ 20న రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రెవెన్యూ శాఖకు పోలీస్, రెవెన్యూ, మెజిస్ట్రీ అధికారులు ఉంటాయన్నారు. రెవెన్యూ శాఖ ద్వారా అందిస్తున్న సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఏ డిపార్ట్మెంట్తో పోల్చినా సరే మన డిపార్ట్మెంట్ అంటే రెవెన్యూ అనేది ఏంటంటే ఒక సిస్టమ్ అనేది. రెవెన్యూ అంటే సర్వే, సివిల్ సప్లైస్, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అగ్రికల్చర్ ఉంటుంది అన్నమాట. ఏ డిపార్ట్మెంట్ హైరార్కీ మన గ్రౌండ్ లెవెల్లో ఏదైతే ఉంటుందో మనకి విఆర్ఓ, ఎంఆర్ఓ, అంతా తూర్పు దేశం, ఎందుకంటే అవన్నీ కూడా మన పశ్చిమాన్ని ఉంటాయి కాబట్టి తూర్పు దేశాలతో వ్యాపారం చేస్తున్నాం, చదివే ఉంటారు. రెవెన్యూ వ్యవస్థ తాలూకు ఇంపార్టెన్స్ ఏంటంటే క్రాడిల్ టు గ్రేవ్ యార్డ్. క్రాడిల్ అంటే ఉయ్యాలి, పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే వరకు అక్కడ మన గ్రేవ్ యార్డ్ చూపించి ప్రభుత్వ భూమిని రక్షించాలి. వాటికి గ్రేవ్ యార్డ్ అంటే శ్మశానం చూపించాల్సింది మనమే కదా. ఇక్కడ హాస్పిటల్ కట్టుకోవాలంటే కూడా ప్రభుత్వ హాస్పిటల్ కట్టుకోవాలంటే మనం చూపించాల్సింది మనమే. ప్రభుత్వ భూమి మనమే రక్షించాలి, ప్రజా ప్రయోజనాల కోసం మనమే ల్యాండ్ ఇవ్వాలి కదా. అంత కూడా ప్రిన్సిపల్డ్గా లెజిటిమేట్గా ఇన్స్ట్రక్షన్ ప్రకారం. అందుకే రెవెన్యూ శాఖను ఏమన్నారంటే క్రాడిల్ టు గ్రేవ్ యార్డ్, ఉయ్యల నుంచి శ్మశాన వాటి వరకు కూడా అన్ని దగ్గర మన వరకు ఇంపార్టెన్స్ ఉంటుంది, ప్రతి చోట ఉంటుంది కదా. అన్ని వ్యవస్థలు, అన్ని శాఖలు కూడా మన ద్వారానే వెళ్ళాలి. ఎందుకంటే మనకు రెవెన్యూ అధికారాలు ఇవ్వలేదు, మనకి పోలీస్ అధికారాలు ఉన్నాయి, రెవెన్యూ అధికారాలు ఉన్నాయి, మెజిస్ట్రియల్ పవర్స్ కూడా ఉన్నాయి. మండల్ మ్యాజిస్ట్రేట్, విలేజ్ పోలీస్ అంటారు, విలేజ్ పోలీస్ అంటారు. మీకు పోలీస్ అధికారాలు ఉంటాయి కదా, మిగతా డిపార్ట్మెంట్లకు ఉండవు. మీకు రెవెన్యూ అధికారాలు ఉంటాయి కదా. ఆ దారి ఎవరో ఎంకరేజ్ చేస్తుంటే ముందు మీరే రిపోర్ట్ చేయాలి, అసలు మీరే ముందు అడ్డుకుంటారు, ఎవరు వీఆర్ఏ అడ్డుకుంటారు. సో ఆల్ పవర్స్ ఇంకా ఏ శాఖకి లేవు. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.